నెలకి 20,000 రూపాయల రెంట్ వచ్చే అద్భుతమైన 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది అవైలబుల్‌లో ఉన్నాయి మనకి. 10 ఎకరాల్లో చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీలో 25+ ఎమ్యూనిటీస్‌తో ఉన్న ఈ అపార్ట్మెంట్ అనేది మనకి అండర్ ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్ వెనకాలనే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగుళూరు జంక్షన్‌కి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంతా కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ కంపెనీ నెంబరే ఇస్తున్నాను చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్ ఆనుకొనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. మొత్తం కంప్లీట్గా దాదాపుగా 7 ఎకరాలలో చేసిన లేఅవుట్. దీంట్లో 10 బ్లాక్లో కట్టడం జరిగింది మనకి. దీంట్లో ఈస్ట్వి వెస్ట్వి ప్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి మనకి దీంట్లో 400 ఎస్ఎఫ్టీ నుంచి మొదలు పెట్టుకొని 1567 ఎస్ఎఫ్టీ అంటే 3 బీహెచ్కే వరకు ఉంటాయి. 400 ఎస్ఎఫ్టీ అనేది స్టూడియో ప్లాట్స్ అన్నమాట. తర్వాత 1 బీహెచ్కేది ఉన్నాయి 700 ఎస్ఎఫ్టీది. అదేవిధంగా 2 బీహెచ్కే వచ్చేలోపు ఇది మనం చూస్తుంది 2 బీహెచ్కే, ఇది 1000 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. 3 బీహెచ్కే వచ్చేలోపు 1567 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. మనకి రెంట్ కూడా ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకుని రెంట్ కూడా మనకు వస్తుంది. స్టూడియో ప్లాట్ కనుక చూసుకుంటే 400 ఎస్ఎఫ్టీ స్టూడియో ప్లాట్ కనుక చూసుకుంటే 8,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా మనకి రెంటల్ ఇన్కమ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి. లేదు మనకి 1 బీహెచ్కే 700 ఎస్ఎఫ్టీ కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 12,000 రూపాయల రెంట్ వస్తుంది. లేదు మనకి 2 బీహెచ్కే అంటే మనం చూస్తున్న ఈ 1000 ఎస్ఎఫ్టీ రెంట్ కనుక చూసుకుంటే 20,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా వీళ్ళ దగ్గర ప్లాన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి మనకి. సో మనకి ఇన్సైడ్లో కనుక చూసుకుంటే ప్లాట్స్ అనేది మనం చూస్తుంది, ఇది హాల్ అయితే చాలా స్పేసెస్గా 1000 ఎస్ఎఫ్టీతో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నమాట. ఇది మనం చూస్తుంది చాలా స్పేసెస్గా చాలా విశాలంగా ఉంది. కింద మనకి ఫ్లోర్ కనుక చూసుకుంటే 2x2 టైల్స్తో నీట్గా, వాల్స్ కనుక చూసుకుంటే మంచిగా వైటిష్లో మనకి ఇవ్వడం జరిగింది కలర్స్ అనేది. హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉంది కాబట్టి మనకి విండోస్ అనేది 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఈ విండోస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ విండోస్ నుంచి చూసుకుంటే డైరెక్ట్ మనకి ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్ అనే వ్యూ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇటు ఓపెన్ చేసుకుంటే హాల్ నుంచి ఇలా మనం వస్తే ఇది ఒక బెడ్రూమ్కి వెళ్ళవచ్చు. మనకి ఇది బెడ్రూమ్ కనుక చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మీకు ఈ హాల్ సైజెస్, బెడ్రూమ్ సైజెస్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ చేశారనుకోండి, వీటి యొక్క డీటెయిల్స్ అంతా రూమ్ సైజెస్ అనేది మీకు షేర్ చేస్తా అని చెప్తున్నారు మంచిగా. ఇది మనకి అండ్ ఇక్కడ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మంచిగా బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీ నుంచి వ్యూ చూసుకుంటే మనకి చుట్టూ అపార్ట్మెంట్లు, మనకి ఔటర్ రింగ్ రోడ్డు, ఇది నారాయణ కాలేజ్, ఇది వచ్చేసి మనకి నారాయణ కాలేజ్ ఇది. మళ్ళీ ఇటు చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ ఆనుకొని ఉంటుంది. ఇగో చూడండి చుట్టూ కింద మనకి ఏదైతే 25+ కమ్యూనిటీస్ ఏదైతే చెప్పానో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక క్రికెట్ కోర్ట్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అలా యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారమే అన్ని రకాలుగా చేయడం జరిగింది. ఇది చూసుకుంటే దాదాపుగా G+4గా మనకి వీళ్ళు క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేశారు. క్లబ్ హౌస్లో మనకి ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. క్లబ్ హౌస్తో పాటు మనకి పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. వీటి సైజ్ కనుక చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే దాదాపుగా 12x11 సైజ్లో ఉంది. మంచి స్పేసెస్గా ఒక 6x4 బెడ్ వేసినా కానీ విశాలంగా మంచిగా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు వెంటిలేట్ పర్పస్లో కూడా ఒక విండో అనేది ఇచ్చారు. విండోస్ చూసుకుంటే మనకి పీవీసీ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది బ్రాండ్ న్యూ అన్నమాట. ఫ్లాట్ అనేది ఇంతకుముందు ఎవరు యూజ్ చేయలే, బ్రాండ్ న్యూ. మనకి ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్తో ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ వచ్చేలోపు మనకి వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అపార్ట్మెంట్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఫ్లాట్ అనేది మనకి బ్రాండ్ న్యూ. మీకు లోన్ ఎలిజిబుల్ ఉన్నా కానీ దాదాపుగా 90% లోన్ కూడా వస్తుందని చెప్తున్నారు మనకి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇది ఒక కామన్ వాష్రూమ్ ఏరియా. అండ్ అదేవిధంగా ఇటు చూసుకుంటే
మనకి వాష్రూమ్తో పాటు ఇలా బయటకు వస్తే ఇక్కడ ఒక కిచెన్ ఉంటుంది. ఇది మనకి కిచెన్లో చూసుకుంటే ప్లాట్ఫామ్ అనేది మనకి మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది మనకి. అండ్ కిచెన్ నుంచి ఇట్లా బయటకు వెళ్తే మళ్ళీ మనకి కిచెన్ నుంచి ఇట్లా బయటకు వస్తే ఇక్కడ ఒక చిన్న వాషింగ్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ ఇదే ఇప్పుడు నేను 400 అంటే స్టూడియో ప్లాట్స్ అనేది కేవలం 22 లక్షలకి ప్లాట్ ఉంటుంది, 35 లక్షలకి ప్లాట్ ఉంది. అదేవిధంగా 45 లక్షలకు కూడా మనం చూస్తుంది 1000 SFT కాబట్టి 45 లక్షలు కూడా ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అన్ని రకాల ఫ్లాట్స్ అనేవి ఉంటాయి. అంటే మన దగ్గర ప్రైజెస్ కనుక చూసుకుంటే 22 లక్షలకు అనేది ఇలా ఉంటుందంటే 400 SFT వస్తుంది. అది స్టూడియో ప్లాట్ అన్నమాట. అది మనకి ఒక హాలు, ఒక వాష్రూమ్, ఉంటుంది. అది మనకి స్టూడియో ప్లాటు. అది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి రెంటల్ ఇన్కమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకు వచ్చేసి ఒకవేళ స్టూడియో ప్లాట్ కనుక తీసుకుంటే 22 లక్షలకి మీకు ప్రతి నెల రెంట్ వచ్చేసి 8,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా వీళ్ళ దగ్గర ప్లాన్ అనేది ఉంది. ఎందుకంటే ఆదిబట్ల లొకాలిటీలో సరౌండింగ్ ఇంత రెంట్ ఎలా ఇస్తున్నారు అంటే, ఇదే ఆదిబట్ల సరౌండింగ్ లొకాలిటీలో చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ మనకు ఆదిబట్ల టీసీఎస్ కానీ కంపెనీ, ఓన్లీ ఫాక్సన్ కంపెనీ ఎంప్లాయీస్ దాదాపుగా 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్ ఒక 25,000 నుంచి 30,000 మంది ఎంప్లాయీస్ అందులో స్టిల్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇదే అపార్ట్మెంట్లో ఆల్రెడీ రెంటల్ అనేది వర్క్ నడుస్తుంది అన్నమాట. మనం ఈవినింగ్ టైంలో అట్లా 4-5 టైంలో వచ్చారనుకోండి, ఈ ఫాక్సన్కి సంబంధించిన బస్సెస్ అన్నీ కూడా వాళ్ళ షిఫ్ట్ బస్సెస్ అన్నీ కూడా వస్తుంటాయి మనకి. సో అలా ఆ విధంగా అనేది ఇక్కడ వీళ్ళు రెంటల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 400 SFT స్టూడియో ప్లాట్ కనుక చూసుకుంటే మనకి 22 లక్షలకు వస్తుంది. లేదు మనకి ఇంకొంచెం పెద్దది కావాలి 1 BHK అనుకుంటేనేమో మనకి 700 SFT వస్తుంది. వాటి రెంట్ కనుక చూసుకుంటే 12,000 రూపాయల రెంట్ వస్తుంది. లేదు మనం చూసిన 2 BHK 1000 SFT రెంట్ కావాలనుకుంటే ఆల్మోస్ట్ 20,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా వీళ్ళ దగ్గర ప్లాన్ అనేది ఉందన్నమాట. మనం లోన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆల్ బ్యాంక్స్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. అప్ టు 90% బ్యాంక్ లోన్ కూడా వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తూ అంటున్నారు. మనకి లొకేషన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి ORR ఎగ్జిట్ 12 కనుక చేరుకోవాలంటే లెస్ దెన్ మనకి 1.5 km మాత్రమే వస్తుంది. మనకి ఆదిబట్ల టీసీఎస్ క్యాంపస్కి బ్యాక్ సైడ్ వస్తుంది. మనకి ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో ఇది ఏదైతే మనకి 7 acresలో చేసిన అపార్ట్మెంట్లో మనకి దాదాపుగా మొత్తం 670 ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ దీంట్లో మనకి 400 ఫ్లాట్స్ ఆక్యుపై అయి ఉన్నాయి, వాళ్ళు ఉంటున్నారన్నమాట. దాంట్లో వాళ్ళకి స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ అన్నీ కూడా మార్నింగ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో రావడం జరుగుతుంది. వీళ్ళ కాలేజెస్, స్కూల్స్ కనుక చూసుకుంటే మనకు ఆ నాదర్గూడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నమాట. అక్కడ నుంచి చాలా బస్సెస్ వస్తాయి ఇక్కడికి. అండ్ పక్కనే మనకి ఎంఈఎస్ఆర్ కాలేజ్ ఉంది నాదర్గూడలో, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ విధంగా అన్ని రకాలుగా ఇప్పటికిప్పుడు ఉండే విధంగా ఉంది. లేదు రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్న వరకైతే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ, ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.